నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరాటంకంగా ఒక నిబద్ధతతో జరుగుతున్నాయి. అందులో తిరుగులేదు. క్వశ్చన్ అవర్ను కానీ జీరో అవర్ను కానీ ఉపన్యాసాల సాగతీతగా కాకుండా చాలా ఒక పద్ధతిగా నిర్వహిస్తున్నారు. కొద్దిసేపు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఉంటే కొద్దిసేపు డిప్యూటీ స్పీకరు కనుమూరి రామకృష్ణన్ రాజు గారు ఉంటుంది. బాగుంది. మంచి చలోక్తులతోటి కొన్ని సందర్భాల్లో సీరియస్గా మాట్లాడుతూ సభ్యులను, శాసనసభ్యులైతే విపక్షం లేదు కదా కాబట్టి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొన్ని విమర్శలు, నవ్వులు, పువ్వులు పూస్తున్నాయి. అయితే శాసనసభ లాబీల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద సీసీ కెమెరాల ద్వారా కానీ ఇతరత్ర కానీ స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు గౌరవనీయులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. అంటే చట్టం అంటే చిన్న అంశమే. చట్టం పొగ తాగటాన్ని నేరంగా ప్రకటించింది. ఈ పొగ తాగే వాళ్ళే కాకుండా ఆ పక్క నుండి ఆ వాసన పీల్చే వాళ్ళు కూడా జబ్బులు పాలవుతూ ఉంటారు. నేను గత 10 రోజులుగా అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తున్నప్పుడు నిజానికి ప్రజాప్రతినిధులకి వాళ్ళకి ప్రత్యేకంగా లోపల వెయిటింగ్ హాలు ఇతరత్ర కేటాయించారు. వీళ్ళు ఎవరైనా స్మోక్ చేయదలుచుకుంటే స్మోక్ రూమ్ కూడా ఉందని విన్నాను, వెళ్ళి చేసుకోవచ్చు. కానీ అసెంబ్లీలో బ్లాకుల దగ్గర చేరి, లాబీ బయట చేరి సిగరెట్లు తాగటం, ఆ పొగలు ఇచ్చేయటం, కైనీ లాంటివి వేసుకోవటం చేస్తూ ఇది చట్టాన్ని ఉల్లంఘించే పరిస్థితికి దారితీస్తుంది. పలానా అని మనం వేలెత్తి చూపించడం మంచిది కాదంటే సిగరెట్ ఒక బలహీనత, దాన్ని ఆపుకోలేరు, ఒక సూచన మాత్రమే. అంచేత సిగరెట్ తాగటం అనేది చట్టసభ ఎదుట చాలా అవమానకరమైనటువంటి అంశం. స్పీకరు ఈ దిశలో సభలోనే సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది.